స్కూల్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి హడావుడి కదండి. అందుకనే మా పిల్లల కోసం ఈరోజు నేను కొబ్బరి టమాటా పచ్చడి చేసినండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ కొంతమంది తెలియనోళ్ళకు మాత్రమేనండి. కొబ్బరి టమాటా వేసి అందరూ చాలా విధాలుగా చేశారు. నా స్టైల్లో నేను చూపిస్తున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెం ధనియాలు వేయండి. ధనియాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేయండి. కొబ్బరి ముక్కలు బాగా దూరగా వేయిన తర్వాత ఇవన్నీ తీసి ఇంకో ప్లేట్లో వేసుకోండి. మళ్ళీ అదే నూనెలో కొంచెం టమాటా ముక్కలు కొంచెం బాగా మెత్తబడే వరకు అక్కడెక్కడ కలిపి వేయించండి. అందులోనే కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఒక శుభ్రంగా కడిగిన కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ అక్కడ ఇక్కడ కలిపి తిప్పి పెట్టుకోండి. ఎందుకంటే కొత్తిమీర వేయడం వలన ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. పుదీనా వేస్తే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ కొత్తిమీర వలన ఇంకా చాలా బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడు కొత్తిమీరనే వేస్తాను. అలా కలిపి 5 మినిట్స్ ఇది కూడా తీసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనము కొబ్బరి వేయించిన కదండి, కొబ్బరి పొడి పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. అలా పొడి పొడిగా ఉన్నప్పుడే మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత వేయించిన టమాటా ముక్కలు కూడా అందులో వేసి కొంచెమే వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ వేస్తే లూజ్గా అయిపోతుందండి. కొంచెం వాటర్ వేసి మొత్తం ఇది అది కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోండి. అసలు నిజంగా అండి, కొబ్బరి టమాటా పచ్చడి ఎంత అంటే అంత బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టము. మా పిల్లలు కూడా బాక్స్కి కానీ కట్టిస్తే స్కూల్లో మొత్తం బాక్స్ కంప్లీట్ చేస్తారండి. చాలా ఇష్టం మా పిల్లలకు కూడా. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోండి. అసలు నిజంగా రుచికరమైన కొబ్బరి పచ్చడి అండి. చూడటానికి ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా. నోట్లో వేస్తే చాలా చాలా కరిగిపోయే కొబ్బరి పచ్చడి అండి. మీకు కూడా బాగా నచ్చుతుందని అనిపిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నావి లాంగ్ వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.